హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. ఏపీలో రేషన్ వ్యాన్లు అయితే రద్దు చేయబోతున్నారు. ఇకపై రేషన్ షాప్లో రేషన్ స్థానంలో నగదు బదిలీ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే వీటితో పాటు వికలాంగులు, వృద్ధులకైతే డోర్ డెలివరీ అయితే చేయబోతున్నారు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. అయితే ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం తాజా రాజకీయ అంశాలపై మంత్రులతో చంద్రబాబు గారు అయితే చర్చించడం జరిగింది. అయితే ఈ చర్చలో భాగంగా బియ్యం ఇచ్చే రోజు తప్ప రేషన్ వాహనాల వల్ల ఉపయోగం లేదని మంత్రులు అభిప్రాయపడడం జరిగిందని చెప్పడం చూస్తున్నారు మీరు ఈ న్యూస్లో. అయితే ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులకు ఇళ్ల వద్దే రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మిగిలిన వారికి రేషన్ దుకాణాల ద్వారానే ఇకపై బియ్యం పంపిణీ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వాహనాల ద్వారా రేషన్ సరఫరా వల్ల స్మగ్లింగ్కు అవకాశం ఇస్తూ పథకం దుర్వినియోగం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో. అయితే దుకాణంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. అయితే రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చించడం జరిగింది. మరి ఈ చర్చలో భాగంగా మరి రేషన్ స్థానంలో ఏదైతే నగదు ఇవ్వాలి అన్న దాని మీద ఫైనల్గా ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నది మనకు రానున్న రోజుల్లో మనకు ఈ న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఆ న్యూస్ రాగానే మీకు వెంటనే మన ఛానల్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి బ్రేకింగ్ న్యూస్. రేషన్ వ్యాన్ల రద్దు, అలాగనే రేషన్ స్థానంలో నగదు బదిలీ, వికలాంగులకు, వృద్ధులకు డోర్ డెలివరీకి సంబంధించిన పూర్తి సమాచారం. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.